వెల్కమ్ టు వైల్డ్. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. నమస్తే. నమస్తే. అయితే ఇప్పుడు గతంలో టీడీపీలో ఉండి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు ఇప్పుడు రావడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది సార్. సో ఏంటి, మళ్ళీ వీళ్ళని రాణించుకుంటారంటారా? ఇప్పుడు అధికారంలో ఏ పార్టీ ఉన్నా కానీ అధికార పార్టీలో రావాలని చెప్పి సహజంగా అనుకుంటారు. ఎందుకు అనుకుంటారంటే గతానికి భిన్నంగా వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు రాజకీయాల్లోకి వచ్చారు. వాళ్ళకి కావాల్సింది ఏంది? వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ సంబంధించినటువంటి లావాదేవీలు జరగాలి. అది జరగాలంటే ప్రభుత్వంలో ఉండాలి. ప్రభుత్వం లేకపోతే అది జరగవు. ఇదొక ఎత్తు. రెండు, వాళ్ళు చేసినటువంటి అక్రమాలు, అవినీతిని దాచిపెట్టుకోవాలన్నా లేదంటే అవినీతి అక్రమాలకు పాల్పడినా కానీ అరెస్టులు లేకుండా ఉండాలి అని అంటే అధికార పార్టీలోకి వస్తే సేఫ్ సైడ్ అనేటువంటి భావన ఉంది. అందుకే ఇప్పుడు కొంతమంది తెలుగుదేశం పార్టీలోకి రావాలి, కూటమి ప్రభుత్వంలోకి రావాలి అనేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళల్లో విచిత్రంగా కొన్ని పేర్లు నేను చెప్తాను. ఎవరు సార్ వాళ్ళు? అంటే అంత గట్టిగా ప్రయత్నిస్తారు. ప్రధానంగా గుంటూరు 2 మాజీ ఎమ్మెల్యే మద్దాలగిరి ఉన్నారు. ఓకే, గుంటూరు. ఈ మద్దాలగిరి ఎమ్మెల్యే అయ్యారు ఫస్ట్ టైం ఇప్పుడు 2019లో తెలుగుదేశం పార్టీ నుంచి. తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన ఎమ్మెల్యే అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు ఆపరేషన్లో చిక్కుని తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచన చేరాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచన చేరినటువంటి ఆయన ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇండస్ట్రీస్కి బిల్లు కట్టకుండా ఆపేశాడు. ఎంత? 42 కోట్ల రూపాయలు విద్యుత్ బకాయిలు పడ్డాడు. 42 కోట్లు ఓన్లీ విద్యుత్ బకాయిలు. మై గాడ్. ఈ 42 కోట్లు కట్టాలని చెప్పేసి ఇప్పుడు విద్యుత్ శాఖ ఎమ్మడబడుతుంది ఆయనకి. వెంటబడుతుంటే ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఈ 42 కోట్లు కట్టకుండా ఇప్పుడున్నట్టు పార్టీలో చేరాలనే ప్రయత్నం చేస్తున్నారు, దాని నుండి తప్పించుకోవడానికి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఈ మొత్తం విద్యుత్ బిల్లు అన్నీ బకాయి ఉన్నాయని 42 కోట్లు బకాయి ఉందంటే మరి ఆ 42 కోట్లు ఎగ్గొట్టడానికి ఆయన పార్టీ మారాలని చెప్పేసి అనుకుంటున్నారని చర్చ జరుగుతుంది. మరి ఆ 42 కోట్లు తర్వాత సంగతి. తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందా అంటే తీసుకునే అవకాశం లేదు. ఎందుకంటే కొంతమందిని తీసుకోవడానికి సిద్ధపట్ల పర్మనెంట్గా వాళ్ళకి డోర్స్ని క్లోజ్ చేశారు. ఎందుకు అని అంటే 23 మంది ఎమ్మెల్యేలు గెలుచుకుంది 2019లో తెలుగుదేశం పార్టీ. ఈ 23 మంది ఎమ్మెల్యేల్లో ఒక 6గురిని లాగేస్తే చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలని ప్రయత్నం చేశారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. దాంట్లో భాగంగా 4గురిని అయితే ఆయన తీసుకోగలిగారు 2019 నుంచి 2024 మధ్యలో. ఎవరెవరు ఆ 4గురు అని అంటే మద్దాలగిరి, వల్లభనేని వంశీ, కరణం బలరాం కృష్ణమూర్తి, వాసుపల్లి గణేష్. వీళ్ళు 4గురు. వైజాగ్ జిల్లా వాసుపల్లి గణేష్ అన్నది. కరణం బలరాం కృష్ణమూర్తి ప్రకాశం జిల్లా చీరాల. వల్లభనేని వంశీ కృష్ణా జిల్లా. మద్దాలగిరి గుంటూరు 2. వీళ్ళు ఎమ్మెల్యేలు అప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచినటువంటి వాళ్ళలో 23 మంది ఎవరైతే ఉన్నారో ఆ 23 మందిలో వీళ్ళు 4గురు కూడా ఉన్నారు. ఈ 4గురిని తీసుకునేదానికి 2019 నుంచి 2024 5 సంవత్సరాలు పట్టింది జగన్మోహన్ రెడ్డి గారికి. కానీ 4గురిని తీసుకున్నా కానీ నీకు 19 మంది ఉన్నారు కదా, కాబట్టి ప్రతిపక్ష హోదా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఆ 19 మందిలో ఎవరో కొన్ని ఇద్దరిని తీసేసుకుంటే సరిపోద్ది. అట్లీస్ట్ ఒకళ్ళని తీసుకున్నా కానీ ప్రతిపక్ష హోదా తీసేయాలి చంద్రబాబు నాయుడు గారికి అనేటువంటి ప్రయత్నం తీవ్రంగా అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది. కానీ వర్కౌట్ కాలా. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారో అది వర్కౌట్ కాలేదు. బట్ ఇంకొక యాంగిల్లో చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేయించారు. ఎలా? వల్లభనేని వంశీ అనే అతనితోటి అసెంబ్లీ లోపల, అసెంబ్లీ బయట చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసి మాట్లాడేలాగా బాగా ఎంకరేజ్ చేశారు. ఈ వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు. అసెంబ్లీ బులెటిన్లోనేమో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, అసెంబ్లీ లోపల మాట్లాడేదేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పాట. ఇది ఆ రోజు సిచ్యువేషన్. వాళ్ళు 2024 వరకు ట్రావెల్ అయ్యారు. సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్స్ తీసుకున్నారు, పోటీ చేశారు, ఓడిపోయారు. అందరూ ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఇప్పుడేంటి? తెలుగుదేశం పార్టీలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. వీళ్ళకి పర్మనెంట్గా డోర్స్ క్లోజ్ చేశారు లోకేష్ గారు. చంద్రబాబు గారు అయితే బహుశా మెత్తబడి ఉండేవాళ్ళేమో, మళ్ళీ తీసుకుని ఉండేవాళ్ళేమో. ఎందుకంటే ఆయన కొంచెం క్షమాగుణం ఎక్కువ.
ఇప్పుడు నేను చెప్పింది ఎమ్మెల్యేలుగా తెలుగుదేశం పార్టీ నుంచి 2019 పోటీ చేసి గెలిచిన వాళ్ళు. ఇక నా తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, మాజీలు. అప్పటికే మాజీలుగా ఉన్నటువంటి వాళ్ళు, మాజీ మంత్రులు, సిద్ధరాఘరావు అని ఇలా చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు ఇటు రావాలనుకుంటున్నారు. ఎందుకు? ఇటు రావాలనుకున్నటువంటి వాళ్ళందరికీ కంపెనీలు, లేదంటే బకాయిలు, లేదంటే కాంట్రాక్టర్లు, ఇలాంటి వాళ్ళే. ఓకే, ఒకవేళ తెలుగుదేశం పార్టీలో కుదరకపోతే ఇటు జనసేన ఆప్షన్ ఉంది కదా సార్, దాన్ని ఏమైనా చూజ్ చేసుకుంటారు అనుకోవచ్చు? కూటమి వేసుకో, తెలుగుదేశం పార్టీ కాబట్టి కూటమి. జనసేనలో చేరాలన్నా చంద్రబాబు గారిని కాదని జనసేనలో చేర్చుకుంటారా? పోనీ బీజేపీలో చేర్చుకుంటారా? మరి విజయసాయి రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరాలనుకున్నారు, చేరగలిగారా? పోయి ఎన్ఓసి తెచ్చుకో చంద్రబాబు నాయుడు గారి దగ్గర అని చెప్పారు విజయసాయి రెడ్డి గారికి. మరి చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోకుండా బీజేపీ వాళ్ళు విజయసాయి రెడ్డి గారిని తీసుకుంటారా? ఇంపాసిబుల్, తీసుకోరు. ఎందుకంటే కూటమి, కేంద్రంలో రాష్ట్రంలో కూటమి ఉంది. ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్న పార్టీలు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ. పరస్పరం వాళ్ళకి అవగాహన లేకుండా, ఉమ్మడి ప్రణాళిక లేకుండా, ఉమ్మడి ఆలోచనలు లేకుండా పరిపాలన సాగిస్తారు అసలు లేదు. మరి ఉంటే కూటమిలో ఏదో ఒక పార్టీలకు అంగీకారం ఉంటే చంద్రబాబు నాయుడు గారిది చేరే అవకాశం ఉంది. లేదంటే ఏ పార్టీలో తీసుకోరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి శరణ్యం, ఇంకా అంతకు మించి రెండో పార్టీ లేదు కదా. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉంటారనేది అందరికీ తెలుసు. ఆ పార్టీలో మేము ఇవ్వలేకపోతున్నాం అని చెప్పి ఇప్పుడు చెబుతున్నారు. మరి 2019 నుంచి 2024 వరకు ఇమిడారు కదా మీరు. అంటే అధికారం ఉన్నప్పుడు ఇమిడారు, అధికారం పోగానే ఇమ్మలేరు. సో కాబట్టి వీళ్ళు ఎప్పుడైనా ఈ గోడ దూకుడు బ్యాచ్, కప్పదాటి బ్యాచ్ ఎప్పుడైనా సరే ప్రమాదమే. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళిపోతారు వాళ్ళ స్వప్రయోజనాల కోసం, వాళ్ళ స్వార్థం కోసం. కాబట్టి వీళ్ళు మన పార్టీలోకి అవసరం లేదని చెప్పి తెలుగుదేశం పార్టీ పర్మనెంట్గా వాళ్ళకి డోర్స్ క్లోజ్ చేసేసింది. ఓకే, ఇప్పుడు ఈయన కట్టాల్సిన 42 కోట్ల కోసం ఎలాగైనా సరే మనం తెలుగుదేశం పార్టీలో చేరాలని ప్రయత్నం చేస్తున్నారు ఆయన, మద్దాల గిరి అని అతను. సో ఇక్కడ కనికరం లేకుండా చెప్పేస్తున్నారు, నిర్దాక్షిణ్యంగా, నిర్ద్వందంగా లోకేష్ గారు చెప్పేస్తున్నారు, మీరు మాకు అవసరం లేదు. మా పార్టీకి సంబంధించిన లీడర్లు మాకున్నారు, మా పార్టీకి సంబంధించిన కేడర్ మాకున్నారు, చిత్తశుద్ధితోటి నిజాయితీగా పనిచేసే వాళ్ళు. మీరు పార్టీ సంక్షోభం ఉన్నప్పుడు, లేదా పార్టీ రాజకీయంగా వెనకబడినప్పుడు 2019 నుంచి 2024 వరకు మీరు పార్టీని వీడి వెళ్ళిపోయారు. కాబట్టి మళ్ళా మీరు అవసరం లేదు. కాబట్టి మీ సేవలు మాకు అవసరం లేదు. మీ సేవలు జగన్మోహన్ రెడ్డి గారికి చేసుకోండి, లేదంటే ఇంకో ఎక్కడైనా చేసుకోండి, మాకైతే వద్దని చెప్పి క్లియర్ కట్ చెప్పారు. ఆ జాబితాలో వాసుపల్లి, మద్దాలగిరి వీళ్ళు ఉన్నారు. ఓకే, సో మద్దాలగిరి ఎందుకు రావాలనుకుంటున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది అందరికీ. విద్యుత్ బకాయిలు 42 కోట్లు ఉన్నాయి, దాంతోపాటు ఆయన ఇండస్ట్రీస్ నడుపుకోవడానికి అని. మిగతా వాళ్ళు కూడా అంతే. ఇప్పుడు మిగతా వాళ్ళు వాళ్ళ వారసుల్ని తెలుగుదేశం పార్టీలో తీసుకొచ్చి పరిచయం చేయడానికి, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క యాంగిల్, ఇంకొకళ్ళు కేసుల నుంచి బయట రావడానికి ఇంకొకళ్ళు, ఇట్లా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అవి వర్కౌట్ అయితే. ఓకే సార్, థ్యాంక్ యూ.